మళ్ళీ 4 రోజుల పాటు వర్షాలట. ప్రధానంగా కనబడుతున్నటువంటిది అటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, తిరుపతి అంటే పాత ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి తిరుపతి జిల్లాలకి, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలకి. ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అర్జెంటుగా మీరు పంట కనుక పక్వానికి వచ్చేటట్టయితే కోతలు కొయ్యొద్దు. కోసారా అనవసరంగా వర్షానికి సమర్పించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోసి ఆరబెట్టుకోవడానికి అక్కడ నీళ్ళలో నాశనం అవుతుంది. మళ్ళీ అది తడిసిన ధాన్యం అని చెప్పి తక్కువ రేటుకు కొంటామంటారు, అనవసరంగా నాశనం అయిపోతుంది. అలా కాదు, ఆల్రెడీ కోసేసారా వాటి మీద అర్జెంటుగా తీసుకెళ్ళి ఎక్కడన్నా గోడౌన్లో పెట్టండి, లేదంటే దాన్ని తడవనీయకుండా టార్పాలిన్స్లో చుట్టేసుకోండి, జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. లేదు అంటే కనుక మళ్ళీ వచ్చే వర్షం దెబ్బతీసేటటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రధానంగా కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగం అర్జెంటుగా అప్రమత్తం అవ్వాల్సినటువంటి సందర్భం.